ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మల్ హాస్పిటల్ పక్కన నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి 2 నెలల 7 రోజులు దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. మరి నేచర్ ఫౌండేషన్ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది అంటే 2020లో ఈ నేచర్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ అంతకంటే ముందే అంటే 2015 నుంచే మేము కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంటే అందాజా 10 సంవత్సరాలుగా నేచర్ ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. మరి నేచర్ అంటే ప్రకృతి. మరి ఈ ప్రకృతిలో మనం సకల ప్రాణులు జీవిస్తున్నాయి, జీవరాశులు జీవిస్తున్నాయి, మనం కూడా జీవిస్తున్నాం. మరి అట్లాంటి ఈ ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత మనందరిపై కూడా ఉంది. మరి నిన్న మొన్న చూసినట్టయితే ఈ వేసవి కాలంలో ఎక్కువ ఎండలు కొట్టడం జరుగుతుంది. మరి దీనికి కారణం ఏంటి అంటే ఎంత ఏసీ వేసుకున్నా కానీ, ఏసీలో ఉన్నా కానీ మనకు చెమట పట్టే పరిస్థితులు ఉన్నాయి. అంటే చెట్లు లేక మరి వాతావరణం అంటూ బాగా వేడెక్కి, ఈ యొక్క వాతావరణం అంటూ వేడెక్కి పొల్యూషన్ ఎక్కువయ్యి మనకు నేచర్ అంతా ఖరాబ్ అయ్యి భవిష్యత్తు తరాలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అందుకనే యువతకు మేము ఒకటే సూచిస్తున్నాం, ఈరోజు చెట్లు కంపల్సరిగా నాటవలసిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మనకు ఆక్సిజన్ దొరకక ప్రతి ఒక్క వ్యక్తి తన వీపు మీద సిలిండర్ పెట్టుకొని ముక్కులో ఆక్సిజన్ పెట్టుకొని పోవాల్సి వచ్చిన పరిస్థితి దాపురించకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి చెట్లను నాటాలి, ప్రకృతిని రక్షించాలని ఈ సందర్భంగా నేచర్ ఫౌండేషన్ ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు మా బాబు జీవన్ ప్రసాద్ బర్త్డే సందర్భంగా ఇక్కడ